గతంలో మీ నాయకురాలు పనిచేసిన కవిత గారికి మరోసారి ఈడీ పిలుపు వచ్చింది, ఎట్లా చూస్తారు దాన్ని? పోతుంది పోతుంది అక్క. మళ్ళా ఇప్పుడు బీజేపీకి కంపల్షన్ ఏర్పడింది. ఎట్లా కంపల్షన్ ఏర్పడిందంటే నిజంగానే ఆమె తప్పు చేసి ఉంటే వాళ్ళు అరెస్ట్ చేయాలి. తప్పు చేయకపోయినా ఆరోపణలు చేస్తుంటే ఇవాళ బీజేపీ తుడుచుకుపెట్టుకుపోవాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాల. తప్పు జరిగిందా జరగలేదా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. అసలు అయింది ఏంటంటే నేను అవంతి పాటలో పనిచేశాను, నాకు ఇంత అవగాహన ఉంది దానిపైన. ఆ రోజు జరిగినటువంటి పాలసీ గురించి మీకు అవగాహన ఉన్నది పూర్తిగా. అందుకే జరిగినటువంటి దాంట్లో డిప్యూటీ సీఎం అనేటువంటి వ్యక్తి ఈ నెలతో 1 year అవుతుంది. ఆయన జైలుకు పోయి 1 year అవుతుంది. అంటే 12 మందిలో 11 మంది అరెస్ట్ అయ్యారు, కేవలం మిగిలిందల్లా అసలు మెయిన్ కీలకంగా సౌత్ హెడ్గా పనిచేసినటువంటి వాళ్ళలో ఈమె ఉంది. ఈమె బినామీల వాళ్ళంతా. రెండవది అదెవరు, మన కేజ్రీవాల్ గారు ఒక ముఖ్యమంత్రిగా ఫైల్ మీద సంతకం పెట్టింది ఆయనే కదా. మరి వీళ్ళిద్దరు బయటనే ఉంటున్నారు. బయటనే ఉన్నప్పుడు వీళ్ళకి ఈడీ దగ్గరికి పోతే ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న భయంతో వాళ్ళు పోతలేరు అంటే అర్థం ఏంది? పోతే అరెస్ట్ అవుతాం గంతే అన్న దాంట్లో వాళ్ళు ఉన్నారు. తప్పకుండా ఆ టైం దగ్గర పడ్డది, ఆసన్నమైంది. అన్ని నీళ్ళకు నీళ్లు పాలకు పాలు తేలుతాయి. చివరికి ఒక అంశం చెప్పండి. ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మీరు స్తబ్దుగా ఉన్నారు రాజకీయంగా, ఏ పార్టీతో కానీ ఏ యొక్క ప్రతిపక్ష పాత్ర కానీ పోషించిన స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో మనం ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ఒకటి చెప్తాను, నేను ఇందిరా శోభన్ అనేది వేగ్గా ఏది మాట్లాడదు. కొంత అథెంటికల్గా ఏది మాట్లాడినా కొంత డేటాతో నేను మాట్లాడుతాను. అధికారంలో ఉంది కదా పార్టీ, అదే అధికార పార్టీలో ఉన్నటువంటి దానికి మనం 40 రోజులు ఇవాళ అయ్యింది, సమయం ఇవ్వాలి. కొన్ని సూచనలు చేస్తున్నాను. నేను బెల్ట్ షాప్ల విషయానికి నేను మొన్న ఒక ఆర్టికల్ రాశాను. సో ఆనాడు ఆడబిడ్డలు అంతా కూడా ఆగమైపోయినారు ఈ బెల్ట్ షాప్లతో. నేను పోరాటం చేసిన, రకరకాలుగా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇండికేట్ చేసిన, గవర్నర్ గారు కలిసిన, గాంధీ బొమ్మకి ఈ ఏమంటారు రిప్రజెంటేషన్ చేశాం, ఇన్ని చేసాం, ఎక్కడేం జరగలేదు. అట్లీస్ట్ రేవంత్ అన్న ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు, ఇవాళ చేస్తామని చెప్పారు. మీరు చేయండి అన్న, తొందరగా ఇనిషియేట్ తీసుకోండి, దీనికి అందరూ సహకరించాలని చెప్పాం. ఇప్పుడు ఈ సమయంలో మనం సలహాలు సూచనలు చేయాలి. సలహాలు సూచనలు చేసిన తర్వాత వాళ్ళు చేయని పార్టీలో ఉండి నిర్ణయం తీసుకోవాల్సింది పోయి ఈరోజు సలహాలు సూచన వరకు ఆగిపోయిందంటే నిర్ణయం తీసుకునే స్థాయి వరకు నన్ను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వద్దనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నన్ను ఇప్పుడు ఆ రోజు నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకి రాగానే నన్ను వెల్కమ్ తెలిపారు. ఆ రోజు రేవంత్ అన్న రమ్మంటే వెళ్ళాను, కలిశాను. నేను టికెట్ అడిగాను, టికెట్ నా చేతిలో లేదని తను చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నేను ఆగిపోయాను. సంకేతాలు నేను పని చేసింది కేసీఆర్ను దించాలి, కేసీఆర్ గద్దె దిగాలి, ఈ రాష్ట్ర ప్రజలకి ఈ శని వీడాలని మాత్రం ఆ రోజు నేను కాంగ్రెస్కే పనిచేసిన. కాబట్టి ఉన్న ఇందిరా శోభన్ తెలంగాణ సమాజం కోసమే పనిచేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి నేను పనిచేసిన. అలాంటప్పుడు నన్ను ఎవరో అడ్డుకుంటారని, నిన్ను ఎవరినో ప్రసన్నం చేసుకోవాలని అవసరం నాకు లేదు. వాళ్ళందరూ కుటుంబ సభ్యురాలు. ఈ రోజు వరకు కూడా ఇందిరా శోభన్ని వాళ్ళ కుటుంబ సభ్యురాలుగానే చూస్తారు. అంటే ఈ సమాజంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఇందిర పనిచేస్తుంది అన్నది నాకు ఒక పేరు ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ 2023లో ఎన్నికలు జరిగిన తర్వాత ఇందిరా శోభన్ గారు ప్రతిపక్ష పాత్రన ప్రభుత్వంలో ఒక భాగస్వామి. ఇప్పటికైతే ఇంకా నేను ఏమి డిసైడ్ అవ్వలేదని, త్వరలోనే అది కూడా మీకు చెప్తా. తొలి వెలుగు సాక్షినే చెప్తా. నేను ఏది చేసినా తెలుగు వెలుగే నాకు ముందు నిలబడింది ఆ రోజు. సో రేపు కూడా తొలి వెలుగే చెప్తా ఇన్ఫర్మేషన్. తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే నేను ఏం చేయగలుగుతాను. మీరు ఇంకోటి గమనించాలి, నేను అధికార పార్టీ ఒకవేళ నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతున్నప్పుడు స్తబ్దంగా ఉంటుందని అనుకోవద్దు. ఆ రోజు కూడా స్తబ్దంగా లేను. నేను ఆ రోజు కూడా ఇంటర్నల్గా మాట్లాడిన, బయట ఉన్నా మాట్లాడినా, లోపల ఉన్నా మాట్లాడినా. ఎందుకంటే ఆ డెమోక్రసీ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, ఆ స్వేచ్ఛ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఆ వాల్యూస్ ఉంటాయి, ఇస్తారు. పని చేసే వాళ్ళకి ఆ వాల్యూ ఇస్తారు. అక్కడ ఎవరేం పని చెప్పరు, నువ్వు ఎంత చేయగలిగితే అంత చేయాలి. గ్రౌండ్ ఓపెన్ ఉంటుంది, ఎవరు ఎంత దున్నుకుంటే అంత దున్నుకోవచ్చు. చూద్దాం మరి ఓవరాల్గా గతంలో కాంగ్రెస్ పార్టీ సందర్భంలో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తులు కావచ్చు, ఆ తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషించి కేసీఆర్ని గద్దెదించడం కోసం కీలకంగా పనిచేసిన వ్యక్తులంతా అంతర్గత కలహాల కారణంగా కాంగ్రెస్ పార్టీ వీడాల్సి వచ్చింది. ఇక ఓవరాల్గా అందరూ కూడా ఒక రకంగా ప్రభుత్వం అధికారంలో ఉంది, సలహాలు సూచనలు అయితే చేస్తున్నారు. కానీ ఎప్పుడెప్పుడా అటు పార్టీ కానీ లేకుంటే వీళ్ళు కూడా ఎప్పుడెప్పుడా పార్టీలోకి వెళ్తామనే ఒక ఆలోచనతో వీళ్ళున్నారు. అదేవిధంగా పార్టీ కూడా వీళ్ళని చేరదీయడానికి సిద్ధంగా ఉంటుంది. మరి ఏం జరగబోతోంది రేపటి రోజున? ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా వీళ్ళ యొక్క పోరాటం చూసిరు. ప్రతిపక్ష పాత్రలో తనదైన గలం విప్పినట్టు మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు పార్టీకి సలహా సూచన విధంగా వెళ్తున్నారు. రేపటి రోజున ఏం జరగబోతుందో మాత్రం చూడాల్సి ఉంది.